ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు పుట్టినరోజు స్పెషల్ రెసిపీ ఉండాలి, అలాగే పెళ్లి రోజు స్పెషల్ రెసిపీ ఉండాలి, కాదు చుట్టాలు వస్తున్నారు ఇంకా స్పెషల్ ఉండాలి, కాదు సండే ఇంకా స్పెషల్ ఉండాలి. ఇట్లా మాట్లాడుకునే రోజులన్నీ పోయినాయండి. ఎందుకో చెప్పనా, అప్పట్లో సండే అంటే నాన్ వెజ్ స్పెషల్ అని ఉండేది. ఇప్పుడు ఎవ్రీడే స్పెషల్. అది దృష్టిలో పెట్టుకొని మా అమ్మ చేతి వంట కూడా ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. సో ప్రతిరోజు స్పెషల్ని ఇంకా స్పెషల్ చేయడానికి మీకు చూపించబోయే ఆ రెసిపీని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేద్దాం. మరి ఈరోజు అమ్మ చేతి వంటలో ఆ స్పెషల్ ఎమ్మి టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? నేను ఎలాగ ఉండడం కాదు, మీరు జిగేల్ మెరిసిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నారంటే వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. బాగున్నారు చక్కగా, ఏదో అంటారు చక్కనమ్మ చెక్కినా కూడా బాగుంటుంది అని. వాళ్ళు మీరు అలాగే అనిపిస్తున్నారు. చాలా చక్కగా స్వీట్ గా మంచిగా డ్రెస్సింగ్, ఇయర్ రింగ్స్, లాకెట్, ఎవ్రీథింగ్ ఇస్ షూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా కడుపు నిండిపోయింది. మీరు ఇవాళ నాకు ఏం టేస్ట్ చూపిస్తారో కానీ మీ మాటలతోనే నా కడుపు నిండిపోయింది. థ్యాంక్స్ అలాట్. ఏం చేస్తున్నారు ఈ రోజు మా కోసం? టమాటో శనగల పలావ్. మన టమోటా శనగల పలావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టమోటా శనగల పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, అన్నం, నూనె, టమాటా ప్యూరీ, ఉప్పు, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు, కారం, పచ్చిమిర్చి ముక్కలు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా శనగలు ఉడికించి ముందుగా రెడీ పెట్టాము. అలానే టమోటాని పేస్ట్ చేసి పెట్టారా? టమాటో ఎక్కువగా ఏంటంటే టీన్స్ తెచ్చుకుంటూ ఉంటాను. యూఎస్ లో దొరుకుతాయి. యూఎస్ లో ఆ టీన్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అన్నిటి. ఈవెన్ సాంబార్ కూడా ఈ టీన్స్ టమోటా పేస్ట్ తోటి చేస్తాను. అవునా, బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఈసారి నేను తెచ్చుకుంటాము. నాకు మా అక్క ఉంది తెలుసుగా మీకు, టమోటా టీన్స్. టమాటో పేస్ట్లు అన్నిట్లో, పలావ్లో, ఆ తర్వాత కూరల్లోని, టమాటో రైస్ లోని, సాంబార్ లో అయితే ఎంత బాగుంటుందో చెప్పలేము. సో ట్రై చేస్తాయి. కొబ్బరి సాంబార్ పౌడర్ రుబ్బేసి టమాటో పేస్ట్ వేయండి. కొబ్బరి సాంబార్ పౌడర్ రెండు గ్రైండ్ చేసేసి పప్పు ఉడకపెట్టి ముక్కలు ఉడకపెట్టి ఈ టమాటో ప్యూరీ అది వేసి పైన మంచిగా నెయ్యి వేస్తాను నేను. తిరగమూతలు నెయ్యి వేసి చేయండి, చాలా బాగుంటుంది. డన్. ఈసారి మీరు చెప్పిన స్టైల్లో చేస్తాను. అది ఇంకెందుకు, ఉడికించిన శనగలు నేను తినేస్తున్నాను, అయిపోతాయేమో. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసింది. పలావ్ కాబట్టి పెద్ద ప్యాన్ పెట్టేసాం. అండ్ ఆయిల్. శనగలు బాగా మెత్తగా చక్కగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అలా ఉడికించాం. అన్నం ముందే ఉడికించి పెట్టేసుకున్నాం. టమాటా పేస్ట్ రెడీగా ఉంది. సో సింపుల్ అనమాట. హోల్ గరం మసాలా వేయండి. నేను అందులో ఎక్కువ తీసేస్తున్నాను, మరీ ఎక్కువగా ఉంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. హోల్ గరం మసాలా, సాజీరా, కొంచెం ఫస్ట్ ఇలాచి నలిపి వేసాను. నాకు అది పేలుద్దేమని ఫస్ట్ నుంచి భయం అనమాట, అందుకని అలా వేస్తా. ఇంకా సాజీరా, ఇంకా హోల్ గరం మసాలా వేసేయండి, కొంచెం స్మెల్ బాగుంటుంది. ఓకే. అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇంతే వేగగానే ఇంకా టమాటో ప్యూరీ, ఉప్పు, గరం మసాలా వేస్తున్నాను అంతే. ఇవి చక్కగా తినే ముందు వేడిగా చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్. నాకైతే ఇలాంటివే నచ్చుతాయి. ఆ తినే ఇంత అంత ఏదైనా వేడిగా తృప్తిగా టేస్ట్గా తిన్నామా లేదా అంతే. కరెక్ట్. గిన్నెలో పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టేసి గంటలు వాటిని ఆరబెట్టి తింటే ఏముంటుంది. వేసాను, ఉడకబెట్టించాను, మొత్తం వేసేసేయండి. ఉడికించిన శనగలు. ఇప్పుడు టమాటో ప్యూరీ. కౌసల్య గారు అంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి టమాటా పేస్ట్ టిన్స్, అక్కడి నుంచి తెచ్చుకున్నారనమాట, చాలా స్పెషల్గా అమెరికా నుంచి. అండ్ మనకి ఇక్కడ ఆల్ సూపర్ మార్కెట్స్లో ఇలా టమాటా పేస్ట్ దొరుకుతుంది. ఒకవేళ ఇలా ఫ్రోజన్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ టమాటాని ఫ్రెష్ కొంచెం ఉడకబెట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేసి వాళ్ళు స్టోర్ చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. ఏంటంటే ఇలాంటి రైస్లో ఎక్కువగా స్పైస్ ఉండదు కాబట్టి టమాటో బైండింగ్గా కొంచెం టేస్ట్ ఇస్తుంది. కరెక్ట్. గరం మసాలా,
రైస్ని బట్టి అల్లం వెల్లిపాయ లేదు కాబట్టి గరం మసాలా టేస్ట్ కొంచెం వేసుకోవచ్చు. వేసుకోవాలి. నేను కావాలని ఒమిట్ చేయట్లేదు, కొన్నిసార్లు నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు, అంతే. ఇది వేసాక రైస్ వేసేయడమే, అంతేనండి. ఓకే, నెక్స్ట్ ఉప్పు, అన్నం వేసి అన్నం, ఉడికించుకున్న బాస్మతి రైస్. కొంచెం ఉప్పు వేసిస్తాను ప్రవీణ్ గారు. టమాటో ప్యూరీ వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ మారిపోతుంది, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. అవును, చాలా రెడ్గా అలా. ఒకసారి నేను లక్నో వెళ్తున్నానండి, ట్రైన్లో ఒక ఆర్డర్ లంచ్ బాక్స్ తీసుకుంది. మీకు ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్స్ చాలా గుర్తుండిపోతాయి. ఆవిడ పీస్ అండ్ పన్నీర్ పులావ్ తెచ్చుకుంది. ఎంత అందంగా ఉన్నదంటే పీస్గా గ్రీన్ కనిపిస్తుంది, పన్నీర్ వైట్గా కనిపిస్తుంది, పులావ్లో ఉన్నటువంటి రైస్ చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత నేను ఎప్పుడు అనుకుంటాను, మనం చేసేటప్పుడు ప్రతి ఐటము డామినేట్ చేస్తూ కనిపించాలి, అప్పుడేమవుతుందంటే ఆ ఐటమ్ తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, డన్, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేద్దాము. బౌల్కి మ్యాచ్ అయింది రెసిపీ. ప్రవీణ గారు, టమాటో శనగల పులావ్ రెడీగా అయిపోయింది. చూడండి, శనగల టేస్ట్, టమాటో ప్యూరీ ఓకే కాంబినేషన్. ఓకే, డన్. రైతా కూడా వేసుకొని టేస్ట్ చూడాలన్నమాట. టమాటో వేయడం వల్ల మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, కొంచెం పులుపు కూడా వస్తుంది. అసలు టమాటా మనం చేసి వేసే ప్యూరీ వేరు, ఈ ప్యూరీ టేస్ట్ వేరు. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అవును, చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు టమాటా ఫ్లేవర్ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది, అంటే తెలుస్తుంది తింటుంటే అలా. సూపర్ డిఫరెంట్గా ఎమ్మీగా ఉంది, చాలా స్పైసీగా, చాలా బాగుంది. వేడి వేడిగా ఇలా మీరు కూడా తయారు చేసుకొని లొట్టలు వేసుకుంటూ టేస్ట్ చూడండి. పెరుగు చట్నీతో ఇంకా కమ్మగా, ఇంకా బాగుంది. మీరు కూడా ఇలాగే తినాలనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. టమాటా శనగల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, అన్నం, నూనె, టమాటా ప్యూరీ, ఉప్పు, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు, కారం, పచ్చిమిర్చి ముక్కలు. టమాటా శనగల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై అవ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, కొద్దిగా టమాటా ప్యూరీ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పొడి, కారం వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ ను కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి అన్నానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన టమాటా శనగల పులావ్ రెడీ. కౌసల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఎమ్మీగా, చాలా ఈజీగా ఉంది రెసిపీ. ఇంత టేస్టీ రెసిపీ మా అందరు చూపించినందుకు థ్యాంక్ యూ. ఇంకే థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. నా ఫస్ట్ ఏంటంటే భయం వేసింది, టమాటో వేయడం వల్ల డామినేట్ అయిపోతుందేమో అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, టమోటా శనగల పులావ్ ఎలా తయారు చేయాలో చాలా ఈజీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా మీరు తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.